ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం నుండి పఠించుకుందాం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఇక్కడ భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. చాలండి. చిన్ని ప్రార్థన. సత్య సంపూర్ణమైన తండ్రి, ఆదియంతమైన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. బైబిల్ మిషన్ను బయలుపరిచిన ప్రభువా స్థాపించిన దాస్యానికి స్తోత్రములు. ఏదైనా ముందు నీ సన్నిధానం ఏకీమించిన బిడ్డలైన వారు ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించారు, ఆరాధన ద్వారా నిన్ను ఆరాధించారు. కొద్దిసేపు నీ వాక్య గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించబోతుండగా దేవాలయ సెలవిచ్చినట్లుగా వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లన్నారయ్యా. ఏకీపించిన బిడ్డలందరూ కూడా నీ వాక్యాహారాన్ని భుజించి వారి ఆత్మలు బలపరచడం కృప దయచేసి ఇతర మంది నీ బిడ్డలైన వారికి వాక్యాహారం అయితే నీవు సిద్ధపరచావు. అంటే నీ విలువైన శ్రేష్ఠ భావన అందించి నిలబడని కుమారుడు వరకు పరుచుకుని నిలబడని మీరే మాట్లాడేది మాత్రం మీ తండ్రి ఆత్మ అన్నారు. మీరే మాట్లాడండి. కూడిన వారందరికీ కూడా విడగల మనస్సును, అర్థము చేసుకునగల హృదయము, కుదురుగా కూర్చుండగల కుదురు బాబును దయచేసి మాతో మాట్లాడవని, మాతో మాట్లాడబోచున్న మా మంచి బోధకుడునైనా నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. కూర్చున్నాము. పిల్లరా, ఈ దినము మన ధ్యానాంశము సదాకాలము. మీకు కనబడుతుంది కదండి. ఈ దిన మన ధ్యానాంశము సదాకాలము. దీని మరొక మాటలో ఇంగ్లీష్ లో ఫర్ ఎవర్ అంటూ ఉంటారు. ఏంటి సదాకాలం అంటే? ఈ సదాకాలం అనే మాట మనం బైబిల్లో మరొక చోట మరొక రకంగా మనం చూస్తాం. కీర్తన గ్రంథము 23వ కీర్తనలో అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటి? ఎవరైనా చెప్పగలరా అమ్మా? చిరకాలము. ఏంటమ్మా? చిరకాలము. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తున్నాను. సదాకాలం అనుకున్న మరొక అర్థము ఏమిటంటే చిరకాలము, సదాకాలము రెండో ఉంటాయి. ఫర్ ఎవర్. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారు. ఎంతకాలం అవ్వాలనుకుంటారు? ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక నెల? బ్రతుకున్నంత కాలం ఏమవ్వాలా? జస్ట్ ఉదాహరణ చెప్తానమ్మా. అవ్వాలి. బ్రతుకున్నంత కాలం అలా ఉండాలనుకుంటారు. చూడండి పిల్లారా, మనము కూడా సదాకాలము దేవుని కొరకు ప్రయాసపడాలి. సదాకాలము దేవుడిచ్చే దీవులను మనం పొందుకోవాలి. అలాగే బైబిల్లో సదాకాలము దేవుని కొరకు ప్రయాసపడి దేవుడిచ్చే దీవులు వారికి, వారి బిడ్డలకి, వారి బిడ్డల బిడ్డలకి, తరతరాలకి కూడా కొంతమంది పొందుకున్నారు. వారెవరు దినమందు మనం ధ్యానిద్దాం. మనము కూడా అలాగున్నా సదాకాలము దేవుని దీవులను పొందుకోవాలంటే ఎలాగనో కూడా మనం చూద్దాం. చూడండి, చదవబడిన వాక్యములో మనం ధ్యానించినట్లయితే ఈ యొక్క 13వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే మొట్టమొదటిగా మనం ధ్యానించే వ్యక్తి ఎవరైనా అంటే అబ్రహాము గారు. ఎవరమ్మా? అబ్రహాం. చూడండి, అబ్రహాము గారిని గురించిన చరిత్ర మీకు అందరికీ తెలుసు. అబ్రహాము గారితో దేవుడు అన్నాడు 13వ వచనములో 14వ వచనం ఒక్కసారి చదవండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర తట్టుకును, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. చాలండి. చూడండి, దేవుడు అబ్రహామునకు కనబడి లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు అనమాట. తనతో ఉన్న లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. విడిచి వెళ్ళిపోయాడని బాధలో ఉన్న అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇదిగో ఒకసారి తూర్పు వైపు చూడు, ఒకసారి ఉత్తర వైపు చూడు, ఒకసారి దక్షిణ వైపు చూడు, ఒకసారి పడమర వైపు చూడు. ఏంటి తూర్పు, ఉత్తరం, దక్షిణాలు అంటే ఇవన్నీ డైరెక్షన్స్. ఈ యొక్క తూర్పు, పడమర, ఈస్ట్, వెస్ట్, నార్త్ సైడ్ చూడు. ఎందుకు దేవుడు చూడమంటున్నాడంటే ఈ యొక్క 14వ 15వ వచనంలో చూసినట్లయితే నీవు చూచిన ఈ యొక్క ప్రదేశము
నీవు చూచిన ఈ దేశం అంతటిని కూడా నీకు ఇస్తాను. దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, నీ సంతానములకును నీకును ఈ దేశం అంతటిని సదాకాలము ఇస్తాను. చూడండి పిల్లరా, అబ్రహాం ఆయన పేరు, దేవుడు అతనిని అబ్రహాము అని పిలిచాడు. అబ్రహాము అని ఆయనకి పేరు పెట్టారు. ఎవరు అబ్రహాము గారని మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఒకానొక సమయంలో తినడానికి ఆహారం లేకుండా చాలా పేదరికములో ఉండి ఒక పింగాణి బొమ్మలు అమ్ముకుంటూ, గాజు బొమ్మలు అమ్ముకుంటూ ఆ వచ్చిన ధనముతోనే ఆహారము తినే ఒక పేదవాడి ఒక అబ్రహాము గారు. ఈ పేదవాడైన అబ్రహాము గారికి దేవుడు కనబడి అన్నారు, నేను చూపించే దేశానికి నీవు రా అని దేవుడు సెలవిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, శ్రద్ధగా ఉండండి, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తన తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు, తన స్నేహితులను విడిచిపెట్టేశాడు, తన బంధువులను విడిచిపెట్టేశాడు, తన కుటుంబస్తులను అన్న వారందరినీ కూడా విడిచిపెట్టేసి దేవుడు కొరకు ఆయన వచ్చాడు. దేవుడు కొరకు దేవుడు చెప్పే దేశానికి వచ్చాడు. దేవుడు చెప్పే దేశానికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కొరకు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేస్తావు కదా, నా కొరకు నీ ఆస్తిని విడిచిపెట్టి వచ్చేసావు, నా కొరకు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేసావు, నా కొరకు స్నేహితులు బంధువులు అందరినీ విడిచిపెట్టి వచ్చేసావు. ఓకే, నువ్వు నా కొరకు వచ్చావు కాబట్టి ఈ దేశం అంతటిని నీకు. చూడండి, దేవుని కొరకు ఆయన ప్రయాసపడి దేవుని కొరకు తన లోక సంబంధులందరినీ కూడా విడిచిపెట్టాడు. దేవుని కొరకు ఆయన వెళ్ళాడు. దేవుడు అతనిని విడిచిపెట్టేశారా? ఏ దేశానికి అయితే వెళ్ళాడో ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చేశాడు? దేవుడు అబ్రహాముకి ఇచ్చేశాడు అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. చూడండి, నీ సంతానమును అది సదాకాలము. ఎవరి సంతానమును కంట? చూడండి, దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. కానీ అబ్రహాము గారితోనే ఆ దీవులు లాగడంలా. అబ్రహాము ప్రయాసపడ్డాడు, కానీ అబ్రహాము ఆ దీవులు లాగడంలా. దేవుడు అన్నాడు, నీకే కాకుండా నీ తర్వాత నీ గర్భమున నీ యొక్క కుటుంబంలో నీ తరతరాలకు నీ సంతానానికి నేనేం చేస్తాను? ఈ దేశాన్ని సదాకాలము. చూడండి పిల్లరా, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, సదాకాలము దీవుని పొందుకుంటున్నాడు. కొంతమందిని మనం చూస్తే దేవుని కొరకు ప్రయాసపడతారు, ఆశీర్వదించే వరకు కూడా ప్రయాసపడతారు. పరిచర్య చేయడం విషయంలో, దేవుని మందిరానికి రావడం విషయంలో, దేవునికి ఇచ్చడం విషయంలో, దేవుని కొరకు ఏదైతే స్థితిలో ఉన్నాయో వాటన్నిటి కొరకు ప్రయాసపడతారు. కానీ ఒకనొక సమయంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని కొరకు వారు ప్రయాసపడడం మానేస్తారు. దేవుడు సదాకాలమా దీవుని ఉంచుతాడా? మరలా దీవులు తగ్గుతూ ఉంటాయి. చూడండి, మనము ఎంత దేవుని కొరకు ప్రయాసపడితే దేవుడు మన కొరకు అంత ప్రయాసపడతాడు. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు మీరు రండి, మీ యొద్దకు నేను. ఈరోజు వాతావరణం బాగా వర్షం వస్తుంది, ఈ రోడ్డు మునిగిపోయింది, కానీ మీరందరూ కూడా వర్షం అన్నా లేకపోతే ఆ యొక్క రోడ్డు మునిగిపోయింది వరదన్నా సరే మీరు దేవుని మందిరానికి ప్రయాసపడి వచ్చారు. చూడండి, ఈ ప్రయాసము వ్యర్థము కాదు. మీరు ఎంత దేవుని కొరకు ప్రయాసపడితే మీ జీవితము ఆశీర్వాదకర జీవితం అవడానికి, మీ జీవితము దీవెనకరమైన జీవితం అవడానికి దేవుడు అంతా ప్రయాసపడే వారై ఉన్నారు. కాబట్టి అబ్రహాము దేవుని కొరకు తన కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టేశాడండి. కానీ దేవుడు అతన్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టలా. దేవుడు అతనిని ఈ లోకములో ఉన్నతవంతుడిగా చేశాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దీవులలో ప్రాముఖ్యమైన దీవెన ఏంటి? నిన్ను జాతులకు తండ్రిగా. ఎన్ని జాతులు వచ్చినాయో అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి, అబ్రహాము గారి దగ్గర నుంచి. కాబట్టి అటువంటి గొప్ప స్థితిలో దేవుడు ఉంచాడు. ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టేలా. చూడండి, కింద వాక్యములో మనం చూసినట్లయితే 16వ వచనములో, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను ఎక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా. చూడండి, దేవుని కొరకు నాన్న వారందరినీ విడిచిపెట్టేసి దేవుని కొరకు, దేవుని సేవ కొరకు ఆయన వచ్చాడు. వచ్చిన ఆయనకి దేవుడు ఎన్ని దీవులు ఇస్తున్నాడంటే, ఇదిగో నిన్ను దీవిస్తానన్నాడు దేవుడు, మంచిది. సమానము దీవిస్తానన్నాడు, మంచిది. తననే కాకుండా తన బిడ్డలైన వారికి ఇచ్చే దీవులు కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాగంటే, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తా. ఎంత రీతిగా నేను విస్తరింపజేస్తానంటే, చూడండి, మనకి ఇసుక ఉంటుంది. ఇసుకలో చిన్న 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 గింజలు ఉంటాయి. అవి మీరు కౌంట్ చేయగలరా? ఒక గుప్పిడితో తీసుకుని ఆ గుప్పిడిలో ఎన్ని గింజలు ఉన్నాయో కౌంట్ చేయగలరా? చేయలేము. అది
పాసిబుల్ అది. చూడండి పిల్లరా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇసుక రేణు వల్ల నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను. ఒకవేళ భూమి మీద ఉన్నవాడు ఎవడన్నా సరే ఇసుక రేణుని కౌంట్ చేయగలిగితే నీ సంతానాన్ని కూడా, ఇసుక రేణుని ఎవడన్నా లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా వాడు లెక్కించగలగడు. కాబట్టి పిల్లరా, ఇసుక రేణుని మనం లెక్కించగలమంటే లెక్కించలేం. అది ఎంత ఉందో ఇన్ఫినిటీ అన్నమాట. కాబట్టి పిల్లరా, దేవుడు కొరకు ప్రయాసపడిన అబ్రహాము గారికి దేవుడిచ్చే దీవెనలు ఎంతవరకు ఉన్నాయంటే సదాకాలం ఉన్నాయి. ఎంతవరకు అని లేదు. దేవుడు సదాకాలము కూడా తనను, తన బిడ్డలను, తన బిడ్డలను కూడా ఆయన దీవించేవాడై ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనము కూడా దేవుడిలో పరిశుద్ధత కలిగి, మనము కూడా దేవుడి వరకు ప్రయాసపడి అబ్రహాము గారి వల్ల దేవుడిలో మనము జీవించగలిగితే దేవుడు మనలనే కాదు, మన తర్వాత వచ్చే తరమును కూడా మనలను బట్టి ఆయన దీవించేవాడు ఉన్నాడు. చూడండి, అబ్రహాము గారిని దేవుడు దీవించాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే అక్కడ ఇస్సాకును దేవుడు దీవిస్తాడు. ఇంకా ఎవరికి వెళ్తే అక్కడ యాకోబుని దేవుడు దీవిస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన దీవులు ఇస్సాకు వచ్చినాయి, ఇస్సాకు తర్వాత యాకోబుకి వచ్చినాయి. ఇలాగ తర్వాత మళ్ళీ ఏసేపు కనబడతాడు, ఏసేపు గారిని దేవుడు దీవిస్తాడు. ఏ స్థలంలో సరే దేవుడు దీవిస్తాడు. ఈ దీవులన్నిటికీ గల కారణం ఎవరు? మూలం ఎవరంటే అబ్రహాము గారు. అబ్రహాము గారు చేసిన ప్రార్థన, అబ్రహాము గారు కలిగి ఉన్న విశ్వాసము, అబ్రహాము గారు ప్రయాసపడిన విధానమును బట్టి దేవుడు అబ్రహాము గారి బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, మనము కూడా దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని మందిరంలో వచ్చిన విషయంలో, దేవునికి పరిచర్య విషయంలో, వాటెవరైనా ఏ విషయంలో సరే దేవుని విషయంలో మనం ప్రయాసపడితే దేవుడు మనకే కాదు, మన తర్వాత మన బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించే వారు ఉన్నారు. కాబట్టి నిర్గమ కాండంలో మనం చూస్తాం. నిర్గమ కాండం 20వ అధ్యాయంలో, నా ఆజ్ఞను నువ్వు పాటించిన ఎడల దేవుడు అంటాడు, ఇదిగో 1000 తరాల వరకు నీ బిడ్డలను నిర్ణయించేవాడు ఉన్నాడు. ఒకవేళ నీకు ఫాలో కాకపోతే, దేవుడు చెప్పిన మాట మనము వినకపోతే 3-4 తరాల వరకు అంట తల్లిదండ్రులు చేసిన పాపములు బిడ్డల మీదకి, బిడ్డలు చేసిన పాపములు వారి బిడ్డల మీదకి, అలాగా తల్లిదండ్రులు చేయడం బట్టి వాళ్ళ బిడ్డలు 3-4 తరాల వరకు దేవుడు వారిని క్షమించేవాడై ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని బట్టి మన బిడ్డలైన వారు ఆశీర్వదించబడే వారై ఉండాలి అంటే మనము దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు మనము ప్రయాస పెడితే దేవుడు సదాకాలము మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. అబ్రహాము గారిని దేవుడు ఎంతవరకు ఆశీర్వదించాడు అమ్మా చెప్పండి? కొంతమంది ఉన్నారా మందిరంలో సదాకాలము దేవుడు ఆశీర్వదించిన వారై ఉన్నారు. కాబట్టి పిల్లరా, మనము కూడా ప్రయాస పెడితే మనను, మన బిడ్డలను కూడా దేవుడు సదాకాలం ఆశీర్వదించే వారు ఉన్నారు. దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడినా దేని కొరకు? దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని తోడు కొరకు. ఈ రోజు ఆదివారం దేవుని మందిరానికి వచ్చాం. ఎందుకు మనం వచ్చామంటే, ఎందుకో గడిచిన వారం అంతా నీవు మమ్మల్ని కాపాడవు. కాబట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రార్థన అమ్మగారు నడిపించారు కదా, గడిచిన వారం అంతా దేవుడు మనల్ని కాచాడు. కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. నూతనమైన వారంలో కూడా దేవుడు మనలను, అసలు దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే దేవుని ఆజ్ఞ విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుతా జ్ఞాపకం ఉంచుతున్నాము. కాబట్టి పిల్లారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. సదాకాలము దేవుడిచ్చే ఆశీర్వాదాలు అబ్రహాము గారు పొందుకున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనమును పఠించుకున్నాము. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనగా నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు. చాలండి. చూడండి పిల్లరా, రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు, మనందరికీ తెలుసు, మొన్నటిదాకా మోషే ఉపవాసాల్లో ధ్యానించాం. ఇశ్రాయేలు ప్రజలు అనగా ఎవరు అమ్మా? ఎవరమ్మా? అందరూ టిఫిన్ చేసి వచ్చారు కదా అమ్మా. దేవుని ప్రజలు. మీరు నేను ఐవేరు వాకింగ్ చెప్పినప్పుడు సైలెంట్ ఉంటారేమో, నేను వాకింగ్ చెప్పినప్పుడు సైలెంట్ ఉంటే నేను ఊరుకోను. మీరు నాకు రిప్లై ఇవ్వాలి. ఇశ్రాయేలు అనగా ఎవరు? దేవుని ప్రజలు.
ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు 430 సంవత్సరాలు వారసత్వంలో ఉండగా దేవుడు వారి మొరలు విని మోషేను పంపించి, మోషే ద్వారా దేవుడు కానాను దేశానికి, వారి సొంత దేశానికి బానిసత్వము నుండి దేవుడు విడిపించాడు. ఇప్పుడు వీరు కానాను దేశంలోకి వచ్చేసాడు. ఇప్పుడు దాకా వీరు సొంతంగా ఎప్పుడు పరిపాలించుకోవాలా, కానీ ఇప్పుడు పరిపాలించుకోవడం స్టార్ట్ చేయాలి. పరిపాలన చేయాలంటే, ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఎవరు కావాలి అమ్మా? రాజు కావాలి. దేవుడు సమూయేలు ప్రవక్త అన్నాడు, సౌలును అభిషేకించు అనగా దేవుడు సౌలు అనే ఒక వ్యక్తిని అభిషేకించాడు. దానికి కూడా చాలా చరిత్ర ఉంది, మన అంశం అది కాదు. చూడండి పిల్లలు, సౌలును దేవుడు అభిషేకించినప్పుడు సమూయేలు ద్వారా, ఈ సౌలు మొదట్లో బాగానే ఉన్నాడు, బాగానే పరిపాలన చేశాడు. కానీ తర్వాత వచ్చేసరికి అవివేకపు పనులు చేశాడంట. దేవునికి ఇష్టమలేని పనులు, చూడండి, దేవునికి ఇష్టమలేని పనులు, దేవుని చిత్తములో లేని పనులు చేయడం ద్వారా దేవుని ఆత్మ సౌలులో నుండి వెళ్ళిపోయి దురాత్మ వచ్చిందంట సౌలులోకి. ఏం వెళ్ళిపోయిందమ్మా? దేవుని ఆత్మ సౌలులో నుండి వెళ్ళిపోయి సౌలులోకి ఏమొచ్చింది? ఇప్పుడు దురాత్మ వచ్చింది. ఈ దురాత్మ రావడం బట్టి ఈ సౌలు దేశాన్ని బాగుపరిచే పనులు కాకుండా దేశాన్ని శత్రువుల చేతికి అప్పగించే పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి రావడానికి సిద్ధపడ్డారు. అటువంటి సమయంలో ఈ సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వెళ్ళంటున్నాడు, ఇదిగో నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనగా, దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, ఎలాగైతే ఈ దేశాన్ని దేవుడు పరిపాలించమని చెప్పాడో అలాగా నీవు పరిపాలించలా. కాబట్టి ఒక వాక్యంలో మనం చూస్తే, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా, ఇదిగో నువ్వు పరిపాలిస్తున్నావు కదా, నీవే సదాకాలము ఇశ్రాయేలును పరిపాలించుటకు దేవుడు ఏం చేశాడంట? స్థిరపరిచాడు. దేవుడు ఇంకా అది స్థిరపరిచేశాడు. ఇంకా స్టాండర్డ్ గా సౌలు ఇశ్రాయేలును పరిపాలించడానికి. కానీ సౌలు తన యొక్క వాక్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి ఇష్టమైన పనులు చేశాడు. కాబట్టి దేవుని ప్రజలకు హాని తెచ్చే పనులు చేశాడు, దేవుని ప్రజలకు కీడు తెచ్చే పనులు చేశాడు. కాబట్టి దేవుడు అన్నాడు, ఈ యొక్క సమయంలో అన్నాడు సౌలుతో, అయితే నీ రాజ్యము నిలవదు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే మరొక వ్యక్తిని దేవుడు ఎన్నుకోమన్నారు. ఎవరు అమ్మా? సౌలు తర్వాత మరొక ఆయన దేవుడు ఎన్నుకోమన్నాడు. ఎవరు అమ్మా? దావీదు. గొర్రెల కాచే దావీదును దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు. ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, ఈ యొక్క మన ధ్యానాంశంలో మనము వినవలసిన మాట ఏంటంటే, చూడండి, దేవుడంట ఇశ్రాయేలు ప్రజలైన వారిని సదాకాలము కూడా స్థిరపరిచి ఉన్నారు. క్షేమముగా వారిని ఉంచుటకై, వారిని ఆశీర్వాదముగా ఆ దేశంలో ఉంచుటకై, శత్రువు బాధ ఉండకుండా ఆ దేశంలో వారి క్షేమముగా ఉంచడానికై దేవుడు సదాకాలం వారిని అలాగే ఉంచుతాకై దేవుడు గమనించి ఉంటే, సౌలు మాత్రం ఏం చేశాడు? ఆ ప్రజలకు హాని తెచ్చే పనులు. కాబట్టి ఇప్పుడు సౌలును దేవుడు దించేశాడు. ఇప్పుడు రాజుగా ఎవరైతున్నారంటే దావీదు. కాబట్టి ఇప్పుడు వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడిలో నడుచుచున్న ఈ సౌలు అవివేక పనులు బట్టి దేవుని ఆత్మను ఆయన కోల్పోయి దురాత్మను ఆయన పొందుకున్నాడు. తన రాజుగా ఉండే స్థానాన్ని ఆయన కోల్పోయాడు. అంటే ఒక ఆశీర్వాదాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. మనం కూడా దేవుడిలో నడిచినప్పుడు కొంతమంది అంటారు, అమ్మా మనం అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. కొంతమంది పాస్టర్లు కూడా చెప్తున్నారు ఈ మధ్యలో, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, అలా పలకొచ్చు, ఇలా పలకొచ్చు, అది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడవచ్చు. కాబట్టి పిల్లరా, మనం చేయవలసిన పని ఏంటంటే, మనం ఎవరు వినవలసిన మాట ఎవరి మాట అంటే దేవుని వాక్యాన్ని మాట వినాలి. బైబిల్ మిషన్ వారు అంటే బైబిల్ను పాటించేవారు, బైబిల్ అనుసరించి నడుచుకునేవారు, జీవించేవారే బైబిల్ మిషన్ వారు. కాబట్టి పిల్లరా, వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు, బైబిల్ ఏం చెప్తుంది చూడండి. ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న ఈ సౌలు దేవుడికి విరోధమైన పనులు చేయటం బట్టి రాజు స్థానాన్ని ఆయన కోల్పోయాడు. కాబట్టి దేవుని మార్గంలో మనం నడుస్తాం. వాళ్ళు చెప్పిందని బైబిల్కి విరోధముగా మనం పనులు చేస్తే, వాళ్ళు వీళ్ళు చెప్పారని మనం మోహాత్మాలు పెడితే, వాళ్ళు వీళ్ళు చెప్పారని మనం అక్కడికిక్కడికి పరిగెట్టి అది ఇది తింటే, చూడండి, దీవెనకు బదులు మనం ఏం తెచ్చుకుంటామంటే తెచ్చుకుంటాం. అది మనకే కాదు, మన బిడ్డలు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. 3-4
తరాల వరకు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిల్లరా, ఎప్పుడు కూడా మనం సదాకాలముగా ఆశీర్వదించబడి ఉండాలి అని అంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. మనం ఒకటి ఆలోచించాలి. మనం అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా, అది చేసినా ఇది చేసినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ పని చేసినా కూడా మనం ఒకటి ఆలోచించాలి. మనము చేసేది బైబిల్కి సరిపోతుందా? అనుసరించే మనం నడుచుకుంటున్నామా? ఎంత గొప్ప పాస్టర్ చెప్పినా దాని అవసరం, బైబిల్ సరిపోతుందా? ఆ పాస్టర్ చెప్పే మాటలు బైబిల్కి సరిపోతున్నాయా? కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే సౌలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అవివేక పనులను బట్టి. మన సరదాల కోసం, మన సంతోషాల కోసం, లోకపు సరదాల కోసం దేవునికి విరోధమైన పనులు మనం చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుంటాం. ఇదో మాట చెప్తాను. ఇప్పుడు మనం పుట్టాలంటే ఎవరు కావాలా? దేవుడు. మనం బ్రతకాలంటే దేవుని సహాయం కావాలి. మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నాకు వేరుగా ఉండి మీరు, మరి దేవునికి వేరుగా ఉండి మన సంతోషాల కోసం, మన ఆనందాల కోసం, లోకపు సరదాల కోసం మనం పడిపోతే దేవునికి మనం దగ్గరికి అవుతామా, దూరంగా అవుతామా? దూరంగా అయిపోతాం. ఇక మనం ఎన్ని చేసినా ఈ లోకములో మనం ఆశీర్వాదముగా ఉండాలన్న దేవుడే కావాలి. దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇలాగన మనం అవివేకపు పనులు చేయకూడదు. దేవుని మార్గం నడుస్తూ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అవివేక పనులు చేసి ఈ సౌలు వరే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. చివరికి మరణాన్ని తెచ్చుకున్నాడు ఈ సౌలు. తర్వాత వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన కీర్తన గ్రంథము 16వ కీర్తన 18వ వచనాన్ని పఠించుకున్నాం. 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా. చూడండి పిల్లరా, ఈ యొక్క వాక్యంలో మనం ధ్యానించినట్లయితే ఇందాక 18 మీకు చెప్పాను. 8వ వచనం తీయనమ్మా, ఆ వాక్యం తర్వాత చదువుకుందాం. కీర్తనలు 16:8. సదాకాలంలో యెహోవా నా గురి నిలుపుచున్నాను. చూడండి పిల్లరా, ఈ యొక్క వాక్యంలో 3వదిగా మనం చూసినట్లయితే ఈ 3వదిగా మనకు ఎవరు కనబడుతున్నారంటే దావీదు మహారాజు మనకు కనబడుతున్నాడు. ఇందాక మనం ధ్యానించాం. సౌలు తర్వాత దేవుడు రాజుకి ఎవరిని చేశారు? దావీదు గారిని చేశారు. కాబట్టి పిల్లరా, 3వదిగా మనం చూసినట్లయితే దావీదు మహారాజు ఇక్కడ కనబడుతున్నాడు. రాజు అనగా దేశాన్ని పరిపాలించవలసిన వ్యక్తి, దేశంలో అనేకమైన పనులు చేయవలసిన వ్యక్తి, ప్రజల క్షేమము కోరవలసిన వ్యక్తి, ప్రజలు ఎలా ఉన్నారో సమాచారం తెలుసుకోవాల్సిన వ్యక్తి, అనేకమైన పనులు కలిగి ఉన్న వ్యక్తి ఈ యొక్క దావీదు మహారాజు గారు. ఇటువంటి స్థానంలో, ఇటువంటి గొప్ప స్థితిలో ఉన్న దావీదు మహారాజు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ యొక్క 8వ వచనంలో చూసినట్లయితే సదాకాలము కూడా నా దృష్టి, నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎవరి మీద నిలుపుతున్నానంటే దేవుని మీద నా గురి ఉంటుంది. సదాకాలంలో నా కాన్సన్ట్రేషన్ దేవుని మీద ఉంటుంది. సాధారణ ఒక రాజు యొక్క దృష్టి దేని మీద ఉంటుంది? రాజ్యం మీద ఉంటది. శత్రువులు యుద్ధానికి వస్తారేమో అని జాగ్రత్త పడుతూ ఉంటాడు. తమ దేశమును వృద్ధి చేస్తుంటాడని అనేకమైన పనులు చేయడానికి తన దృష్టి వాటి మీద ఉంటది. కానీ ఈ దావీదు మహారాజు గారి యొక్క దృష్టి, మనస్సు, కాన్సన్ట్రేషన్ అన్ని కూడా దేని మీద ఉన్నాయంటే దేవుని మీద ఉన్నదంట. అందుకే ఆయన రోజుకి 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు స్తుతి చేసేవాడు. మొన్న ఒకసారి మిమ్మల్ని అడిగా, సండే చేసేవారు ఎంతమంది అని. 10 చేతులు ఎత్తారు. దేశాన్ని పరిపాలించే రాజు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు స్తుతి చేసేవాడు. సామాన్యములమైన మనము అలా చేస్తున్నామా? లేకపోతే ప్రార్థన చేస్తున్నారమ్మా అంటే ఎక్కడండి మేము ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడంటే మేము పనికి వెళ్ళాలి, మాకు ఖాళీ ఉండదండి, మాకు అసలు ఫ్రీ టైం లేదండి. కాబట్టి పిల్లారా, లోకపు ఆనందాలు పొందడానికి మనకి ఎంతో సమయం ఉంటుంది. కానీ దేవునిలో మనము గడపడానికి, దేవునికి సమయాన్ని ఇవ్వడానికి మాత్రం మనకి ఏముండదు? సమయం ఉండదు. అందుకే మన ఆశీర్వాదం పెరగదు, అవసరమైతే తగ్గుతుంది తప్ప పెరగదు. ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రాం ఉందంటే ఆదివారం మానేసి మరి పరిగెడతాం. అందుకే దినదినమో మన ఆశీర్వాదం పెరగాలంటే దినదినమో దేవునికి ఏం చేయాలా? సమయాన్ని కేటాయించాలి. మనం పని చేసుకుంటానికి సమయం ఇస్తాం, భోజనాలు చేయడానికి సమయం ఇస్తాం, ప్రయాణం చేయడానికి సమయం ఇస్తాం. ప్రతి దానికి కూడా సమయం
కేటాయించుకుంటాం, కానీ దేవునికి కూడా మనం ఏం చేయాలా? సమయాన్ని కేటాయించాలి. కనీసం రోజు ఒక గంట అన్న దేవునికి సమయాన్ని కేటాయించాలి. చూడండి, దేవునిలో మనం ఎదిగితే, దేవుని కొరకు మనం ప్రయాసపడితే, దేవుడు మన కొరకు ప్రయాసపడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఈ లోకంలో మనల్ని ఉన్నతంగా చేస్తాడు. మనకున్న ఆశ ఏంటి? ఈ లోకంలో మనం అందరికన్నా ఉన్నవంతులుగా అయిపోవాలి, మనకు ఆస్తి రావాలి, సంపదలు కావాలి, అది అది ఇది అని బోటని రకాలుగా మన ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. చూడండి, లోకము డబ్బు అని పరిగెడితే ఒకవైపు డబ్బు మనకు దూరం అయిపోతుంది, దేవుడు మనకు దూరం అయిపోతాడు. నాకు వేరుగుండి మీరు ఏమి చేయలేరు అన్నట్టుగా ఏమి చేయకుండా నిరాశ స్థితిలో మనం ఉండిపోతాం. దేవుడు అనే దేవుడి కొరకు మనం ప్రయాసపడితే మన వెనకాల డబ్బు, ఆస్తి, సంపదలు, పదవులు, భోగభాగ్యాలు అన్ని మన వెనకాల పడతాయి. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే ఈ రాజు యొక్క కాన్సన్ట్రేషన్, మనస్సు, దృష్టి ఎటు ఉందంటే దేవుని వైపు ఉంది. చూడండి, ఈయన ఎటువంటి వ్యక్తి అంటే ఒక గొర్రెల కాపరి. మీకు అందరికీ తెలుసు గొర్రెల కాపరులు అంటే చక్కగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ లేదు. గొర్రెల కాపరులు అంటే పేదరికం కలిగిన వారు, ఒక సామాన్య వ్యక్తులు అనమాట. ఈ గొర్రెల కాపరిగా ఉన్న దావీదంట గొర్రెలు కాల్చేటప్పుడే దేవునికి ప్రార్థన చేసేవాడంట, గొర్రెలు కాల్చేటప్పుడే దేవునికి సన్నిధి చేసేవాడంట. అందుకే ఇందాక అమ్మగారు పాడారు, గొర్రెల కాల్చే దావీదు ఏం చేశాడు? సన్నిధి చేశాడు. గొర్రెల కాల్చే దావీదు సన్నిధి చేశాను, ఆ సన్నిధి చెయ్యని గొలియాతును సంహరించను. మనం కూడా ఏం చేయాలా? సన్నిధి చేయాలి. చాలా మందికి దేవుని వాక్యం నచ్చుతూ ఇలా చెప్తే, జోకులేసి కామెడీలు చేసి అని చెప్పి సోది చెప్తే చక్కగా వింటారు. ఎన్ని గంటలన్నా కూర్చుని వింటారు. మనం వచ్చింది ఎందుకు? జోకులేంటాక అమ్మా, వాక్యాహారాన్ని తినడానికి. వాక్యాహారం తినకపోతే మన ఆత్మ బలపడుతుంది. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం వినాలి. చూడండి పిల్లరా, గొర్రెల కాచే సమయంలోనంట ఈయన సన్నిధి చేసేవాడు. ఆ సన్నిధి బలము చేత ఆ గొర్రెలు తినడానికి వచ్చిన సింహాలను, పులులను తరిమి కొట్టేవాడు. అలాగ గ్రో అవుతూ ఒకనొక సమయంలో పడిపోయి అలా గ్రో అవుతూ ఒకనొక సమయంలో గొలియాతుని ఏం చేశాడంటే సంహరించాడు. గొర్రెల కాచే కాపరి ఒక యుద్ధ సైనికుడైన గొలియాతుని ఏం చేశాడు? సంహరించాడు, చంపేశాడు. ఈయనేమో 5 అడుగులు ఉంటాడు, ఆయనేమో 10 అడుగులు ఉంటాడు. ఈ చిన్నవాడు ఆ పెద్దవాడిని ఏం చేశాడు? చంపేశాడు. సైనికులు కూడా ముందుకు రాలేకపోయారు, ఈయన ముందుకు వచ్చి చంపేశాడు. తర్వాత ఇలా నా సన్నిధిలో బలపడుతున్న వ్యక్తి అలాగని ఏం చేయడం? కానొక దినమందు ఒక దేశానికి, దేవుని ప్రజలకి ఒక చూడండి, గొర్రెల కాచే కాపరి దేశానికి ఏమయ్యాడు? కారణము దేవునికి సన్నిధి చేశాడు, దేవునికి ప్రార్థించాడు. దేవుడి కొరకు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తే దేవుడు మనం అంత ఆశీర్వదించే వారికి ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క వాక్యములో మనం చూపించి కాబట్టి పిల్లారా, దేవుడి వాక్యములో మనం ధ్యానించినట్లయితే చూడండి, గొర్రెలు కాచే సమయంలో సన్నిధి చేశాడు, తర్వాత గొలియాతును సంహరించాడు, చివరికి ఏం చేశాడంటే ఒక దేశానికి అయ్యాడు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దావీదు గారి గురించి మరొక వాక్యం మనం ధ్యానం చదువుకున్నాం. కీర్తన 21:4, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగోగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయుషు నీవు దయచేసి ఉన్నావు. చూడండి పిల్లల యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే దావీదు దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని ప్రేయర్ చేస్తున్నాడంటే, ఇదిగో దేవా, ఒకనొకప్పుడు ఒక ఆయన నిన్ను ఆయుష్ ఇమ్మని అడిగాడు కదా, ఆయనకి నీవేం చేసావు? ఆయుష్నిచ్చావు. ఎవరైనా చెప్పండి. హిజ్కియా, రైట్ ఆన్సర్. హిజ్కియా ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థించాడు. మరణ సమయం చెప్పినప్పుడు దేవుడికి ప్రార్థించాడు, అయ్యా ఎదుట నేను కనుపరిచిన స్థితిని జ్ఞాపకం చేసుకోయ్యా, తండ్రి నన్ను కరుణించయ్యా, నాకు ఆయుష్ పెంచయ్యా అని దేవుడు ప్రార్థించినప్పుడు 17 సంవత్సరాలు దేవుడు అతనికి ఆయుష్ను దయచేశాడు. చూడండి పిల్లారా, దేవుడు కాదని మనం ఎన్నో చేసేయాలనుకుంటాం, ఆయనకు అసాధ్యమైన లేదు కూడా లేదు, సమస్తం ఆయనకు సాధ్యము. కాబట్టి పిల్లల యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే హిజ్కియా దేవుడికి ప్రార్థన చేశాడు ఆయుష్యమని. అందుకంటున్నాడు దావీదు, దేవా, ఆనాటి కాలంలో హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు కదా ఆయుష్యమని, అతనికి ఆయుష్ని మీరు దయచేశారు కదా, ఇదిగో నీవిచ్చే యొక్క ఆయుష్. చూడండి పిల్లల కింద వాక్యములు చూసినట్లయితే సదాకాలము నిలుచు దేనికి ఆయుష్ నీవు దయచేస్తున్నావు. ఎంతవరకు దయచేశాడంట దేవుడు? సదాకాలం. చూడండి పిల్లరా,
దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయుష్ను కూడా ఆయన మనకు దయచేసేవారు ఉన్నాడు. మరొక మాట కూడా మనం ధ్యానంగా 37వ అధ్యాయము 15-18 వచనం పఠించుకుందాం. 37వ అధ్యాయము 18వ వచనం పఠించుకుందాం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యముగా సదాకాలము. చూడండి పిల్లరా, నిర్దోషులు అంటే ఏంటి? ఏ దోషము చేయలేని వారు, ఏ పాపము చేయలేని వారు, ఏ ఒక చెడు చేయలేని వారు. వాళ్ళు ఎవరంటే నిర్దోషులు. దేవుడు మాట ఏమిటంటే, నిర్దోషుల యొక్క పనులు, నిర్దోషుల యొక్క యాక్టివిటీస్ నీవు చూస్తున్నావు కదా, నీవు గుర్తిస్తున్నావు కదా. కాబట్టి నిర్దోషులకు నీవు ఇచ్చిన ఆశీర్వాదమును చూడండి. ఒక వాక్యములో చూసినట్లయితే వారి స్వాస్థ్యము దేవుడు ఏం చేస్తున్నాడంటే సదాకాలము నిలిచిన. చూడండి పిల్లరా, దేవునిలో మనము యథార్థముగా, పరిశుద్ధముగా, నీతిగా దేవుని ఎదుట మనం నమ్మకము ఉండి దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఆయన మన స్వాస్థ్యాన్ని ఇంకా విస్తరింపజేసేవాడు ఉన్నాడు. మనకున్న ఆ యొక్క ఆస్తులను, మనకున్న ఆశీర్వాదాన్ని ఇంకా అభివృద్ధి చేసేవాడు ఉన్నాడు. కానీ దేవుని దృష్టికి మనము దోషులుగా ఉంటే మనకున్నవన్నీ కూడా దేవుడు వెనక్కి తీసుకునేవాడు ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా దావీదు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఇదిగో నా దృష్టి సదాకాలము నీ వైపే ఉన్నది. అబ్బా, మన దృష్టి దేవుని వైపు ఉందా? చాలా మంది దృష్టి లోకంలో ఉన్న బంగారాల వైపు ఉంటుంది. నేను మొత్తం పైనుంచి కింద దాకా బంగారాలు వేసుకోవాలని. చాలా మంది దృష్టి లోకములో ఉన్న మేడలు, మిద్దుల మీద ఉంటది. చాలా మంది దృష్టి లోకములో ఉన్న అనేకమైన వాటి వైపు ఉంటది. మన దృష్టి వేటి వైపు ఉంది? లోకములో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? అందుకే పౌలు గారు అన్నారు, ఇవన్నీ అల్పకాల పాప భోగములే. ఈ లోకములో మనం ఎంత ప్రయాసపడినా మనం పరలోక రాజ్యానికి పట్టుకెళ్ళగలమా? అయితే మనం బ్రతికేది 60-70 సంవత్సరాలు. కానీ మనం చిరకాలంగా ఉండవలసిన ఎక్కడ? దేవుని. ఇప్పుడు మనలో అవకాశం ఉన్నట్లయితే ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను మరణిస్తే ఏం చేస్తా, ఏమవుతుంది? నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? నాలో ఉన్న భక్తి ద్వారా, నాలో ఉన్న విశ్వాసం ఎంతలో ఉంది, ఈ వ్యక్తి ఈ భక్తితో, ఈ విశ్వాసంతో నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? కాబట్టి చిరకాలం ఉండే దేవుని రాజ్యం కోసం మనం ప్రయాసము. కాబట్టి పిల్లరా, ఆయన అంటున్నాడు, దేశానికి రాజు అనేకమైన పనులు ఉంటాయి. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా నా మనస్సు నీ వైపు ఉంది. రెండవది ఆయన ప్రార్థిస్తున్నాడు, సదాకాలము నీవు దీర్ఘాయుష్యు దయచేస్తావు కదా. మూడవదిగా మనం చూసినట్లయితే నిర్దోషులను ఆయన ఏం చేస్తాడంటే సదాకాలము వారి స్వాస్థ్యాన్ని ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లరా, తర్వాత మాట మనం ధ్యానించినట్లయితే ఇక కృత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనమును పఠించుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నానో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువైన వారు తన మరణమై పునరుద్ధానుడై ఆరోహణమై తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్న సమయంలో ఈ 12 మంది శిష్యులతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను మీకు ఏ సంగతులనైతే నేను మీకు చెప్పానో, నేను చెప్పిన ఈ బోధలు, నేను చెప్పిన విషయాలు, నేను ఏవైతే మీకు చెప్పానో వాటన్నిటిని మీరు ఏం చేయాలంట? గైకొనాలి. వాటిని ప్రసరైన వారికి ఏం చేయాలా? బోధించాలి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము మీతో. చూడండి, దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు అమ్మా? నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన నరలోకానికి వచ్చాడు. ఆయన వచ్చి తన పనిని ఆయన పూర్తి చేసుకుని, ఆయన తన వచ్చిన ఆ యొక్క కారణాన్ని, తను చేసిన ఆ యొక్క పనులను తన శిష్యులకు బోధించి, తన శిష్యులకు చెప్పి, తన శిష్యులు కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మీరు వాటిని కూడా బోధించండి. నేను మీకు ఏ సంగతులు అయితే చెప్పానో, నేను ఎలాగైతే మీకు నడుచుకుని మీకు చూపించానో, వీటన్నిటిని కూడా మీరు ప్రజలైన వారికి తెలియజేయండి. చాలా మంది రక్షణ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, యేసు నామములో నీకు రక్షణ ఇస్తున్నాము, కుమారుని నామములో మీకు రక్షణ ఇస్తున్నాము, లేకపోతే పరిశుద్ధ నామములో మీకు రక్షణ ఇస్తున్నాము అని బాప్తీసాలు ఇచ్చేటప్పుడు ఆయా నామాలు పలుకుతుంటారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే 19వ వచనము, కాబట్టి
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి. దేవుడు ఏ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వమంటున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీకు తెలిసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే? లేకపోతే మరొకసారి గుర్తు చేయండి. తండ్రి అనగా దేవుడు ఒక్కడే, కానీ ఈ సర్వలోకం అంతటిని కలుగు చేసి, ఈ సర్వమానవాళ్ళందరినీ కలిగి చేసి, నవలోకాన్ని కలిగి చేసిన తండ్రిగా ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. అయితే నవలోకంలో పాపం విస్తరించుకున్న బట్టి కుమారుడిగా రావాల్సి వచ్చింది. తండ్రి కుమారుడిగా వచ్చాడు. ఆయన మరలా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. నేటి కాలం వరకు ఆయన పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వివరణ చాలా ఉంటుంది, మీకు చిన్న మొక్కలో చెప్పాను. కాబట్టి పిల్లల యొక్క వాక్యంలో మనం ధ్యానించినట్లయితే వారికి రక్షణ ఇవ్వండి ప్రజలైన వారికి ఎలాగా? తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో. తర్వాత అంటున్నారు దేవుడు, మీరు ఏ సంగతులు అయితే మీకు చెప్పానో ఆ సంగతులు మీరు అనుసరించి నడుచుకుని ప్రజలైన వారికి బోధించండి. ఎవరు ప్రజలు? ఈ భూలోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్పని చెప్పారు. దేవుడు జన్మించింది ఎక్కడ? భూలోకం అంతటికి మధ్యలో ఉన్న ఇశ్రాయేల్ కంట్రీలో, అంటే కరెక్ట్ గా మధ్యలో ఉంటుంది, కొద్ది రైట్ సైడ్ ఉంటుంది అనమాట. భూలోకం అంతటికి మధ్యలో ఉన్న ఇశ్రాయేలులో దేవుడు జన్మించాడు. ఇశ్రాయేలులో దేవుడు సువార్త ప్రకటించాడు. అయితే శిష్యులైన వారికి దేవుడు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. అలాగ చెప్పిన ద్వారా మన దేశానికి కూడా వచ్చారు శిష్యులు. ఎవరు? తోమ, మరొక వ్యక్తి బర్తలోమయ. తోమ, బర్తలోమయ. అయితే బర్తలోమయ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన తోమ గారు వచ్చారు. ఈ తోమ గారు వచ్చి దేవుడి సువార్త ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో 50 బ్రాహ్మణ కుటుంబాన్ని ఆయన రక్షించాడు. తర్వాత అలాగా సువార్త చేసుకుంటే మద్రాసు ఆ యొక్క ప్రాంతంలో కొండ మీద రాత్రి కాలం ముందు ప్రార్థన చేసేటప్పుడు వెనక నుండి బల్లెం కూడా చంపేశారు. దేవుడి కొరకు వారు ప్రయాసపడ్డారు. దేవుడి కొరకు వారు హతాశాంక్షలయ్యారు. వారి కొరకు దేవుడు పరలోకంలో ఏం చేశాడు? సింహాసనాలు వేశాడు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యంలో మనం ధ్యానించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను మీ దగ్గరికి వచ్చాను కదా, నేను ఈ భూమి మీద 34 సంవత్సరాలు జీవించాను. అయితే మీతో పాటు నేనున్న కాలము 3 సంవత్సరాలున్నారే. అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మీరు బాధపడద్దు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. ఆయన ఒక సమయంలో ఉండి ఒక సమయంలో ఉండకపోయే దేవుడు కాదు. ఆయన యుగ సమాప్తి వరకు కూడా, యుగ భూమి ఆకాశం అన్ని కూడా లయమైపోయే వరకు సదాకాలము కూడా మనతో ఉండే వ్యక్తి. ఆనాడు శిష్యులకు చెప్పాడు దేవుడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడద్దు. ఎందుకంటే వారు బాధలో ఉన్నారు. అప్పుడు దాకా యేసు మాటలు విని యేసు కూడా వారు జీవించి సడన్ గా యేసు వెళ్ళిపోతున్నా అంటే వారికి బాధ కలిగింది. కానీ దేవుడు అన్నాడు, మీరు బాధపడవద్దు. యుగ సమాప్తి వరకు కూడా, ఈ యుగము సమాప్తి అయిపోయే వరకు కూడా సదాకాలము మీతో ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. వారి ఉన్నారు. కాబట్టి తర్వాత వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో పట్టించుకుందాం. ఆ విధంగా సజీవులై ఉండు మనము వారితో కూడా ఏకముగా ఎదుర్కొన్నట్టుకు ఆకాశము మండలముల మీద మేఘముల మీద కడుపుబాటును కాగా మనము సదాకాలము ప్రభుత్వం కూడా చూడండి. ఇక చివరి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఇంకా చివరికి వచ్చేసాం. ఇంక చివరి మాట ఇది ధ్యానించుకుని మనం ముగించుకుందాం. ఒక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను 2వ రాకడలో మీ దగ్గరికి వస్తాను. ఆయన ఎక్కడికి వస్తారంటే 2వ రాకడలో మధ్యాకాశంలోనికి వస్తారు. అక్కడి నుంచి తన దూతలైన వారిని పంపుతారు. భూమి మీదకి ఒక స్వరం వినబడుతుంది. సిద్ధపడిన వారందరూ కూడా ఏమవుతారంటే ఆ స్వరం వారికి వినబడుతుంది. ఎవరైతే సిద్ధపడిన వారు భూమి మీద ఉన్నారో వారికి ఆ స్వరం వినబడుతుంది. స్వరం వినబడిన వారందరూ కూడా సిద్ధపడతారు. అప్పుడు దేవదూతలు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తారు. అయితే ఇలాగ తీసుకుని వెళ్ళే కార్యక్రమంలో మొట్టమొదటిగా ఎవరు వెళ్తారంటే మృతులైన వారు. ఎవరు వెళ్తారంట? మృతులైన వారు. దేవుని కొరకు మనకన్నా ముందు అనేక మంది ప్రయాసపడారు.
దేవుడి కొరకు. దేవుడు వస్తారు 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 అని వెయిట్ చేసి ఇక వాళ్ళ సమయం అయిపోయింది, మరణించారు, సమాధుల్లో ఉన్నారు. దేవుని కొరకు వారి ప్రాణము ఎదురు చూస్తుంది, వారి యొక్క ఆత్మ ఎదురు చూస్తుంది. అటువంటి వారు మొదట ఏమవుతారంట? లేపబడతారు రెండవ రాకడలో. ఆ తర్వాత సజీవులై నిలిచి ఉంటూ మనము ఏం చేస్తామంటే, అప్పుడు మనం బ్రతుకుంటే రెండవ గుంపుగా లేపబడతాం, బ్రతుకు లేకుండా మరణించుంటే మొదటి గుంపుగా లేపబడతాం. కాబట్టి దేవుడు అన్నాడు, అప్పుడు సజీవులై నిలిచి ఉంటూ మనము వారితో ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలం మీద మేఘల మీద పడిపోబడదాము. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, మనం ఎవరితో ఉంటామంట? దేవునితో. చూడండి, మీకు ఇందాక చెప్పాను, మనం ఇక్కడ భూమి మీద బ్రతికేది కొంతకాలమే. సదాకాలము ఉండవలసిన దేవునితో, సదాకాలము ఉండవలసిన దేవుని కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. చూడండి, సదాకాలం దేవునితో ఏ విధంగా ఉంటాం? వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటాం, ప్రభు తీసుకువెళ్తారు. 7 ఏళ్ల పెళ్లి విందు, ఆ తర్వాత 7 ఏళ్ల పెళ్లి విందు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల రాజ్యాధికార పాలన అయిపోయిన తర్వాత చివరగా మనకు తెలుసు కదమ్మా, అంత్య తీర్పులో ఇంకా వారు చేసిన పనులను బట్టి దేవుడు తీర్పు తీసి ఎవరికి మోక్షమో ఎవరికి నరకమో దేవుడికి ఫైనల్ జడ్జిమెంట్ అనమాట. అది ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఇంకా కాబట్టి పిల్లరా, సదాకాలం మనం ఉండవలసింది ఎక్కడంటే దేవుని రాజ్యములో. కాబట్టి ఈ దేవుని రాజ్యము కొరకు మనం ఏం చేయాలంటే ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. చూడండి పిల్లరా, ఇప్పటి వరకు మనం కొన్ని మాటలు మనం ధ్యానించాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము గారిని మనం చూచాం. అబ్రహాము గారు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, తన బంధువులు విడిచిపెట్టేశాడు, తన రక్త సంబంధులు నాన్న వారందరినీ విడిచిపెట్టేసి దేవుని కొరకు, తనతో ఉన్న వారందరినీ విడిచిపెట్టి దేవుడి కొరకు ఒంటరిగానే వచ్చాడు. దేవుడు అందరినీ ఆశీర్వదించాడు. ఏ రీతిగా ఆశీర్వదించాడంటే, ఈ దేశమంతటా దేవుడు తన సంతానానికి దేవుడు దయచేస్తాడు, సదాకాలం దయచేస్తాడని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు కొరకు ప్రయాసపడిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? జీతం ఇచ్చాడు. సదాకాలము తన కుటుంబాలను, తన తరతరాలను దేవుడు ఆశీర్వదించాడు. మనము దేవుడి కొరకు ప్రయాసపడుతున్నామా? మనము దేవుడి కొరకు ప్రయాసపడితే మనమే కాదు, మనము దీవించబడటమే కాదు, మనం ఆశీర్వదించబడటమే కాదు, మన తర్వాత వచ్చే మన తరం కూడా ఏమవుతుందంటే ఆశీర్వదించబడుతుంది. పిల్లరా, రెండోదిగా మనం చూసినట్లయితే సౌలు చేసిన అవివేక పనులను బట్టి, సౌలు నడుచుకున్న ఆ యొక్క దేవుడికి విరోధమైన నడవడికను బట్టి దేవుడు సౌలు రాజ్యాన్ని నిలవనివ్వలేదు. సౌలు తనను రాజుగా దేవుడు ఉంచలా, సౌలును పరిపాలన చేయనివ్వలా. చూడండి, దేవుని మార్గంలో నడిచేటప్పుడు అనేక మంది ఎదురవుతూ ఉంటారు, అనేకమైన విషయాలు చెబుతుంటారు. వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. బైబిల్ ఏం చెప్తుందో మనం పాటించాలి. బైబిల్ గ్రంథము చెప్పినట్టుగానే మనము నడుచుకోవాలి. ఈ సౌలు చేసిన అవివేక పనులు బట్టి తన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. రాజుగా కోల్పోయాడు రాజు స్థితిని, అట్ ద సేమ్ టైం మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చూడండి పిల్లరా, మనము అవివేక పనులు చేయకుండా వివేకము కలిగి దేవుని మార్గములో మనము నడవాలి. దేవుని ఆశీర్వాదాలకు, దేవుని దీవులకు మనము పాత్రలు ఇవ్వాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు గారు మనకు కనబడ్డారు. దావీదు గారి యొక్క దృష్టి దేని మీద ఉంది అమ్మా? దేవుని మీద ఉంది. మన దృష్టి దేని మీద ఉండాలా? మనకు గుర్తొచ్చింది ఏంటంటే విశ్రాంతి దినం. ఈ రోజు దేవుని మందిరానికి, కాబట్టి పిల్లరా, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుతున్న బట్టి దైవజనులు అన్నారు, ఎన్ని దీవులు వస్తాయంట? 7 దీవులు. వచ్చిన వాళ్ళందరికీనా అమ్మా? ప్రారంభ సమయానికి వచ్చిన వాళ్ళకే 7 దీవులు. అంటే దానికి మళ్ళీ డివైడ్ ఉంది. ప్రారంభం ఒక దీవెన, తర్వాత ఒక్కొక్కటి ఒక దీవెనలు, 7 దీవెనలు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, 7 దీవులు కలిగితే అలాగే వారం దీవెనలు కలుగుతాయి. కాబట్టి పిల్లరా, తన యొక్క మనస్సు, దావీదు మనస్సు దేని మీద ఉందంటే దేవుని మీద మాత్రమే ఉంది. మన మనస్సు కూడా దేవుని మీద ఉన్నంత కాలం మనం ఆశీర్వదింపబడతాం. దేవుని మీద ఉన్నంత కాలం మనలోనికి ఇంకా పాపం ఏమాత్రమో కూడా ప్రవేశించదు. నామకార్థంకి ఏదో ఆదివారం కదా దేవుని మందిరానికి వెళ్దాంలే, దేవుని నమ్ముకున్నాం కదా, శుక్రవారం కదా ఏదో దేవుని మందిరానికి వెళ్దాంలే అని చెప్పి ఎక్కడో ఉన్న బైబిల్ తీసుకుని దాన్ని దులిపి శుభ్రం చేసి మందిరానికి వస్తే మన జీవితాలు వృద్ధావు. ఎక్కడ వేసిన గొంగలు అన్నా అక్కడే అన్నట్లుగా ఎక్కడున్న బ్రతుకులు అక్కడే ఉంటాయి. దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడితే దేవుడు మన కొరకు అంత ప్రయాసపడతాడు. దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? కాబట్టి పిల్లరా, ఈ యొక్క దావీదు గారి దృష్టి దేని మీద ఉందంటే దేవుని మీద ఉంది. కాబట్టి పిల్లరా,
రేపు తర్వాతగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ప్రభు అంటున్నారు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో. చూడండి, మనము దేవుని యొద్దకు వస్తాం. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చాం, మరలా తిరిగి వెళ్తాం. తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు మనతో పాటు వస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మరి నా యొద్దకు మీరు రండి, మీ యొద్దకు నేను. దేవుడు మనతో పాటు వస్తాడు. ఇక ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టాలనుకున్న సంగతి దేవుడు విడిచిపెట్టాడు. ఈ వారం ప్రయాణం చేస్తాం, ప్రయాణంలో దేవుడు తోడి ఉంటాడు. పనులు చేస్తాం, పనుల్లో దేవుడు తోడి ఉంటాడు. ఇక మనం ఏది చేసినా కూడా దేవుడు మనకు తోడి ఉండి పనిలో శక్తిని దయచేస్తాడు, ప్రయాణంలో తోడి ఉంటాడు, అపాయాలు కలగకుండా. మరి దేవుడి మందిరానికి మనం రాకపోతే ప్రయాణాల్లో దేవుడు తోడి ఉంటాడా? పనుల్లో దేవుడు శక్తిస్తాడా? అమ్మా, కాబట్టి పిల్లరా, దేవుడి కొరకు మనం ప్రయాసపడాలి. చూడండి, యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, సదాకాలము మీతో కూడా ఉంటాను. నేను వెళ్ళిపోద్దని మీరు బాధపడొద్దు, నేను వెళ్ళిపోతున్నానంటే మీరు చింతపడొద్దు. సదాకాలము మీతో కూడా అలాగని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాతగా మనం చూసినట్టు రెండవ రాకడలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సదాకాలము మనం ఎక్కడ ఉంటామో ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి సదాకాలము కూడా, ఇది మన ధ్యానాంశం, సదాకాలము కూడా దేవుని కొరకు ఏం చేయాలా? ఈరోజు ఉన్న వాక్యాన్ని బట్టి ఏం తెలుసుకున్నారు? మీరు పడుకున్నారు చాలా మంది శుభ్రంగా. అమ్మా, ఈరోజు వాక్యం విన్నారు కదా, ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళారు కదా, ఏం విన్నారని మీ ఇంటికాడ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు మీరు? అమ్మా, సదాకాలము దేవుడి కొరకు ప్రయాసపడాలి, సదాకాలము దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటే ఆ ఆశీర్వాదం మన బిడ్డలకు కూడా సదాకాలము దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి ధాన్యత దేవాది దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా రక్షక, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రములు. నీ వాక్య గ్రంథములోని కొన్ని మాటలు మేము ధ్యానించామయ్యా. విన్న మాటలు ఎవరో విడిచిపెట్టకుండా వారు హృదయంలో భద్రపరుచుకుని నూరులో ఫలింపు దీవెన ఆశీర్వాదం దయచేసి ప్రభువా, సదాకాలము నీ కొరకు మేము ప్రయాసపడి సదాకాలము నీ నుంచి దీవుడు మేము పొందగల కృప దయచేసి జరగనున్న కార్యక్రమంలో మీరు దయచేసి మీరు తోడు ఉండమని త్వరగా యేసు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి.